ఇవాళ రేపు ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో నారా లోకేష్ భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇవాళ ఉదయం 11:30 ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్తో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయి పలు అంశాలపై చర్చించనున్నారు. సాయంత్రం 5:30 అర్జున్ రామ్ మేఘవాల్తో సమావేశమవుతారు. రేపు ఉదయం మన్సుఖ్ మాండవియాతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. అనంతరం యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో సమావేశం కానున్నారు మంత్రి లోకేష్. ఇవాళ రేపు ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో నారా లోకేష్ భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇవాళ ఉదయం 11:30 ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్తో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయి పలు అంశాలపై చర్చించనున్నారు. సాయంత్రం 5:30 అర్జున్ రామ్ మేఘవాల్తో సమావేశమవుతారు. రేపు ఉదయం మన్సుఖ్ మాండవియాతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. అనంతరం యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో సమావేశం కానున్నారు మంత్రి లోకేష్. ఇవాళ రేపు ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటించబోతున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో నారా లోకేష్ భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇవాళ ఉదయం 11:30 ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్తో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయి పలు అంశాలపై చర్చించనున్నారు. సాయంత్రం 5:30 అర్జున్ రామ్ మేఘవాల్తో సమావేశమవుతారు. రేపు ఉదయం మన్సుఖ్ మాండవియాతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. అనంతరం యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో సమావేశం కానున్నారు మంత్రి లోకేష్. రైట్, ఈ సమావేశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, భేటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి లోకేష్ 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. మరి ఈయన పర్యటన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. పలువురు కీలక ప్రముఖులను కూడా కలవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి అవసరమైన నిధులు విధుల కోసం ఆయన ఢిల్లీ వచ్చారు. మరి పలువురు కేంద్ర మంత్రులను కలబోతున్నారు. ముఖ్యంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ని కలిసి మర్యాదపూర్వకంగా కలిసి ఈ యోగా కార్యక్రమానికి రావాల్సిందిగా ఆయన ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు భారీ ఎత్తున విశాఖపట్నంలో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి ఉపరాష్ట్రపతిని కూడా యోగా కార్యక్రమానికి లోకేష్ ఆహ్వానించబోతున్నారు. దాంతో పాటు ఉదయం మధ్యాహ్నం 2 గంటలకి కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాస్వాన్ కలుస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టుల ఏర్పాటు, అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, పలు పరిశ్రమలకు సంబంధించి చర్చిస్తారు. సాయంత్రం 4:30 గంటలకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అవుతున్నారు. అలాగే న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తో కూడా భేటీ అవుతున్నారు. మరి రేపు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతోనూ, అలాగే అనంతరం యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో కూడా భేటీ కాబోతున్నారు. లోకేష్ పర్యటన 2 రోజుల పర్యటన కూడా చాలా కీలకమైన పర్యటన. కీలకమైన వ్యక్తులను కలవబోతున్నారు. జాతీయ అంతర్జాతీయ అంశాలు ఇక్కడ ప్రస్తుతానికి రాబోతున్నాయి. మొత్తంగా టోటల్ గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి లోకేష్ పర్యటన ఉంటుందని సమాచారం. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.